రాష్ట్రంలో 10th పేపర్ల లీక్ వ్యవహారం ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. హైకోర్టు వరకు కూడా ఆ కేసు వెళ్ళింది. దాంతోపాటే న్యాయవాదులకు రక్షణ లేదు. న్యాయవాదులను ఎక్కడ పడితే అక్కడ హత్య చేస్తూ ఉన్నారు. మొన్న ఈరబాబు కావచ్చు, అంతకుముందుకు వామన్ రావు కావచ్చు, ఈ హత్య కేసులు అనేవి న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతూ ఉంది అనే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. మొన్ననే న్యాయవాదులందరూ కూడా చలో అసెంబ్లీకి అసెంబ్లీని ముట్టడించినారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి న్యాయవాదులకు ఆయుధాలు అవసరమేమో అని చెప్పేసి ఒక ఆందోళనకర వాతావరణంలో ఉన్నాం, మేము మాకు భయభ్రాంతులకు గురవుతున్నాం, రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక కామెంట్ అయితే ఇస్తున్నారు. ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ లక్ష్మణ్ అన్న ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఈ 10th పేపర్ లీకేజ్ కేసు ఎంతవరకు వచ్చింది? హైకోర్టు మెట్లు ఎక్కింది కదా, ఎట్లా ఉండబోతుంది ఫలితం? నిజంగా ఇప్పటివరకు కొందరిని నగరేకలకు సంబంధించిన కొందరు అంటే పేపర్ లీకేజ్కి సంబంధించిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. హైకోర్టు కూడా ఆ విషయంలో సీరియస్గా తీసుకునే అవకాశం మనకు ఉన్నది, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ఇంతకుముందు పేపర్ లీకేజ్ కావచ్చు, ఇప్పుడు నగరేకల్కి సంబంధించిన కాన్స్టిట్యూన్సీలో కూడా పేపర్ లీక్ కావడం కావచ్చు, అంటే చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళకి అంటే ప్రిపేర్ కాని వాళ్ళకి తేడా అంటే ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే నాలెడ్జ్ ఆర్ ఇన్నాలెడ్జ్ అంటే ఇక్కడ ఎట్లా అయిపోతుందంటే తెలంగాణలో ప్రస్తుతం అంటే మేము ఉంటే ఒకటి, ఇంకొకరు ఉంటే ఒకటి. మీ ప్రభుత్వం ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు, పేపర్ అసలు ఎందుకు లీక్ అవుతుంది, ఎట్లా లీక్ అవుతుంది, అది సోషల్ మీడియాకి ఎట్లా వచ్చింది, దీని మీద క్లియర్గా దీని మీద నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నిన్న ఏదో అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇందులో సీట్ వేస్తా అందులో సీట్ వేస్తా అని. అసలు నిజంగా ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన ఇష్యూలో ఎవరు అసలు నిందితులు ఎవరని దాని మీద ఒక సిట్ వేయండి, ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, ఒక నిజంగా నిఘా వ్యవస్థని దాని మీద పెట్టండి. ఎందుకు లీక్ అవుతుంది అంటే నిజంగా ప్రభుత్వ వైఫల్యమే దానికి కారణమని నాకు అనిపిస్తుంది. అంటే విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు, ఒక నిర్వహణ, ఒక అజమాయిషీ లేఖని ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చా? 100% ప్రవీణ్, ఇక్కడ మనం చూస్తున్నాం అంటే హోమ్ మినిస్టర్లో కూడా అంటే పోలీసులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్స్ రోడ్ల మీదకి వస్తున్నారు. ఈరోజు లాయర్లు కూడా రక్షణ చట్టం కోసం అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి కేవలం ఆ ముఖ్యమంత్రికి వెళ్ళి తన మా బాధలు చెప్పుకోవడానికి మేము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా దీనికి కరెక్ట్. అంటే నిజంగా విద్యాశాఖ మంత్రులు వాళ్ళ మార్గదర్శకాలు ఉంటాయి, వాళ్ళ రైట్స్ ఉంటాయి, వాళ్ళ దాని మీద రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, దాని తర్వాత ఆఫీసర్స్ని వాళ్ళు గైడ్ చేస్తుంటారు. ఇక్కడ నిజంగా ఎడ్యుకేషన్ మనం మీడియాలో మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా. నిజంగా విద్య అనేది పిల్లర్ ఆఫ్ ది సొసైటీ, పిల్లర్ ఆఫ్ ది తెలంగాణ, పిల్లర్ ఆఫ్ ది ఇండియా. అలాంటి విద్యాశాఖ మంత్రిగా లేకపోవడం అనేది తెలంగాణకి నిజంగా చాలా లోటు ప్రస్తుతం. అదేవిధంగా మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ కూడా లేకపోవడం కూడా చాలా లోటు. 2 పిల్లర్స్ ఆఫ్ ది మినిస్ట్రీ, అంటే సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా విద్యాశాఖ కూడా ఇంపార్టెంట్. ఈ శాఖల వల్ల మంత్రులు లేకపోవడం, ఆ మంత్రులను కేటాయించకపోవడం కూడా ఇలా పేపర్ లీకేజ్ కావడం కావచ్చు, పోలీసులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం కావచ్చు, ప్రతి వ్యవస్థలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ బాధల్లో ఉండడానికి కారణం పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలే. పోలీస్ వ్యవస్థకు సంబంధించిన హోమ్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా ఒక కారణం అనవచ్చు. న్యాయవాదులు అంటే తెల్లంగి, నల్లకోటు, న్యాయం, చట్టం మాట్లాడతారు. కానీ రీసెంట్గా మీరు చలో అసెంబ్లీకి ముట్టడిచ్చి న్యాయవాదులందరూ కూడా మా ప్రాణాలకు రక్షణ లేదు, మాకు ఆయుధం కావాలి అని చెప్పేసి ఒక డిమాండ్ను, ఒక ఆందోళన చెందు ఒక డిమాండ్ అయితే ఒక నినాదాన్ని అయితే మీరు ఇచ్చారు. ఎందుకు దాని వెనుక కారణం ఏంది? నిజంగా న్యాయవాదులకు రక్షణ లేదా? జరుగుతున్న దాడులు చూస్తుంటే, హత్యలు చూస్తుంటే అట్నే అనిపిస్తూ ఉంది. క్లియర్గా మనం సొసైటీలో చూస్తున్నామండి, భారతదేశంలో కావచ్చు, వరల్డ్ వైడ్గా. అంటే డాక్టర్స్, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడేది డాక్టర్కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది. అదేవిధంగా ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే న్యాయాన్ని అందించేవాడు అడ్వకేట్ కావచ్చు, జడ్జి కావచ్చు. నిజంగా ఇక్కడ అడ్వకేట్లకి ఈ మధ్యలో ఇజ్రాయిల్ని అరాచకంగా మర్డర్ చేసిన దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ పోలీస్ నిఘా వ్యవస్థ ఎంత ఏదో చట్టాన్ని పటిష్టంగా చేయాలి, దీన్ని చేయాలి, దాన్ని చేయాలి మాటలు చెప్పడం కాదండి, సిస్టమ్ని పటిష్టంగా చేయండి. సిస్టంలో ఒక చట్టం ఏమొస్తుంది, చట్టం ఏం ఫాలో అవుతున్నారు, ప్రతి చట్టం పటిష్టంగానే ఉంది. వే ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది ప్రాపర్గా లేదు, వే ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేదు, వే ఆఫ్ ద సిస్టంలో ఉన్న ఆ నిజంగా రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడే ఇలాంటివి నిఘా వైఫల్యాలు జరుగుతుంటవి. అందుకే ఈరోజు మేము తెలంగాణ వ్యాప్తంగా మొన్న దాదాపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉన్న 100 మందిని అక్రమంగా అరెస్ట్ చేయడం. అంటే మాకు రక్షణ కావాలని మేము అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో, రక్షణ కావాలని ఒక ముఖ్యమంత్రికి మా బాధలు నివేదించడానికి వెళ్ళిన సందర్భంలో, అసెంబ్లీకి తనకు మా బాధను చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం. అది నిజంగా అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు అంటే గొప్ప మనసుతో ఆలోచించి నిజంగా అడ్వకేట్లకి ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం ఉందా లేదా, అట్లీస్ట్ ఒక కమిటీని మీరు నియమించండి.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ న్యాయవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, నిజంగా అవసరమా లేదా అనేది. కమిటీ వేసిన తర్వాత నిజంగా అడ్వకేట్ల మీద ఎందుకు దాడులు అవుతున్నారు, అడ్వకేట్లను ఎందుకు హత్య చేస్తున్నారు, నిజంగా అడ్వకేట్ల తప్పుందా, కావాలనే క్లయింట్ల అడ్వకేట్ని అటాక్ చేస్తున్నారా, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అవసరమా లేదా అనేది ఒక కమిటీ వేసి ఆ నివేదిక తీసుకొని దాని మీరు ప్రొటెక్షన్ బిల్లు మీరు పాస్ చేయన్నా వద్దన్న డిసిషన్ తీసుకోండి. నిజంగా మా సమస్యను వినడానికి కూడా అవకాశం లేకపోయే ఇవ్వడం లేదంటే తెలంగాణలో మనం ఎటుపోతున్నామని మనకు అర్థమవుతుంది. అంటే ఒక న్యాయవాదులు అనే కాదన్నా, ఇప్పుడు చూస్తే మొన్న రీసెంట్గా ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక యువతి పైన అత్యాచారం జరిగింది. భర్తతో కలిసి ఊరికెళ్తున్న క్రమంలో భర్తను బెదిరించి కొట్టి ఒక మహిళ మీద, భార్య మీద అత్యాచారం చేసిన ఘటనలు చూసినాం. నిత్యం సామాన్యుల మీద కూడా ఇక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కత్తులతో విచక్షణారహితంగా దాడులు, బీరు సీసాలతోటి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన ఘటన, డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చేసిన ఘటన చూసినాం. అంటే ఇట్లా శాంతి భద్రతలు అనేవి కొంత అదుపులో లేవా? దీనికి అంతటికి కారణం ఏందన్నట్టు, అంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదా, హోంశాఖ లేకపోవడం వలన, ఒక భయానక అంటే ఏమంటారు, ఒక అజమాయిషీ లేక, ఒక ఇది లేక వల్ల అనుకోవచ్చా? నిజంగా మంచి క్వశ్చన్ ప్రవీణ్. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక మాట అంటే విన్నవిస్తున్నా, ఒక కామన్ అడ్వకేట్గా. ఆ కేసీఆర్ గారు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు అంటే తాలూకా కోర్టులో అంటే ఒక చిన్న పల్లెటూరికి కూడా కోర్టును దగ్గర చేశాడు. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టులో తాలూకా కోర్టులు కూడా స్పీడ్ డిస్పోజ్ చేయడానికి కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కేసులు పరిధిని అంటే తొందర డిస్పోజ్ కావడానికి, తొందర సాల్వ్ కావడానికి కోర్టుల పరిధిని పెంచి భవనాలు నిర్మించి బడ్జెట్స్ కేటాయించడం జరిగింది. నిజంగా అలా కేటాయించిన తర్వాత అసలు ఈ కేసులు తొందరగా పరిష్కారం కావడానికి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగడానికి కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది సిస్టంలో ఆల్రెడీ ఉన్న వాటిలోనే మీరు స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఒక వ్యక్తి మీద క్రైమ్ అయితే అది నిజమా కాదా, స్పీడ్గా టైం ఇది మినిమం చట్ట ప్రకారం 6 months లోపు ఒక కేసును డిస్పోజ్ చేయాలి. అదే కేసీఆర్ గారు ఆల్రెడీ కోర్టులను ఎస్టాబ్లిష్ చేశాడు. అదే కోర్టులో ఎందుకు డిలే అవుతుంది, ట్రయల్ కావడం ఎందుకు డిలే అవుతుంది? దాని డిలేని స్పీడ్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఇంకా ఎక్స్ట్రా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏమైనా పెట్టాలా? అప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు చెక్ బౌన్స్ కోసం కేసులు ఎక్కువ అవుతున్నాయని స్పెషల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టడం, రిటైర్డ్ జడ్జిలను కూడా తీసుకొచ్చి వాటిని స్పీడ్గా డిస్పోజ్ చేయడం, దాంట్లో బాధితులకు కావచ్చు, నిందితులకు కావచ్చు శిక్ష పడేలాగా చేయడం అనేది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీరు అన్నట్టు బస్సులలో అత్యాచారాలు జరుగుతున్నాయి, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? అసలు నిజంగా ఈరోజు నిన్న అసెంబ్లీలో చూశారు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయంలో నేను స్పష్టంగా తను అన్న మాటను నేను సమర్థిస్తున్నా. ఒక చట్టాన్ని దాన్ని పటిష్టంగా చేయాలి, దానికి సిట్టును నేను నియమిస్తాను. ఒక్కటి కాదండి, ఉన్న ప్రతి ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 3 ఉన్నాయి, బిఎన్ఎస్ఎస్ఎస్ అండ్ బిఎన్ఎస్ఏ. ఈ 3 చట్టాలను స్పీడ్గా డిస్పోజ్ చేయమని, ఈ చట్ట ప్రకారం స్పీడ్గా ట్రయల్స్ని స్పీడ్గా డిస్పోజ్ చేసి స్పీడ్గా శిక్ష పడేలాగా మీరు నిఘా వ్యవస్థ కావచ్చు, సిస్టాన్ని కావచ్చు మీరు మార్చండి, ఆ ప్రొసీడింగ్స్ చేయండి, దానికి సంబంధించిన జీవోని మీరు చేయండి, దానికి సంబంధించిన వ్యవస్థను మీరు ఒక ఫాలో కావడానికి ఒక కమిటీ నియమించి స్పీడ్గా మీరు చేయండి. అలాంటప్పుడు మీరు అన్నట్టు అత్యాచారాలు జరగవు. అదేవిధంగా కోర్టుల యొక్క శిక్ష పడే పరిధి అనేది తొందర శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేరస్తులు నేరం చేయడానికి ఆలోచించే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి ముద్దాయిలకు ఇమీడియట్గా శిక్ష పడేలాగా మీరు సిస్టాన్ని తయారు చేసినప్పుడు గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకుంటారు. మీరు మళ్ళీ అవుతారా లేదా అనే తర్వాత విషయం, ప్రెజెంట్ మీరు ముఖ్యమంత్రి కాబట్టి శిక్ష పడాలంటే సిస్టాన్ని మీరు మార్చాలి. ఉన్న సిస్టాన్లో స్పీడ్గా మీరు కేసును ట్రయల్ చేస్తే దానికి సంబంధించిన సీనియర్ మీ అడ్వకేట్లతోటే, మా టీఆర్ఎస్ అడ్వకేట్లను కాదండి, సీనియర్ కాంగ్రెస్ అడ్వకేట్లను మీరు సంప్రదించి దానికి ఒక కమిటీ వేయించి దానికి సంబంధించిన మార్గదర్శకాలు నియమిస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చర్చనీయాంశంగా ఉన్న వాటిలో బెట్టింగ్ యాప్ల కేసు ఒకటి ముఖ్యంగా వినిపిస్తూ ఉంది. దాంట్లో మీరు దానికి సంబంధించి అడ్వకేట్గా కూడా మీరు ఉన్నారు ఆ టీంలో. ఎట్లా అసలు బెట్టింగ్ యాప్లను కంట్రోల్ చేయడం ఎట్లా, అందులో నిజంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఎంత ఉంది, వాళ్ళు బలైనరా లేక వాళ్ళ పాత్ర ఉందా? క్లియర్గా అండి, ఇప్పుడు ఇంటికి పునాది ఎంత ముఖ్యమో నిజంగా బెట్టింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఫస్ట్? అసలు బెట్టింగ్ పర్మిషన్ ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, బెట్టింగ్ యాప్స్ని విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దానికి సంబంధించిన ఎండి ఎవరు, సిఎండి ఎవరు, దానికి సృష్టి అంటే దాన్ని క్రియేట్ చేసిన యాప్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓటింగ్స్లో ఉంటున్నాయి, టీవీలలో వస్తున్నాయి, మనము మెట్రోలో కూడా వస్తున్నాయి. మెట్రోలో నిజంగా మెట్రోలో హోర్డింగ్స్ వచ్చినప్పుడు, మెట్రోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మెట్రో ఎవరి పరిధిలోకి వస్తుంది? మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మున్సిపాలిటీ మంత్రి ఎవరు? ఆ మంత్రి మీద కూడా యాక్షన్ తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? పర్మిషన్ ఇచ్చిందా మున్సిపల్ శాఖనే కదా. మున్సిపల్ శాఖ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ప్రతి ఒక్కరి మీద చట్టం అందరికీ సమానమైనప్పుడు, సిస్టంలో ఉన్న ఇలాంటి బెట్టింగ్ యాప్లు అందరు తప్పు చేసినప్పుడు అందరిని శిక్షించండి, అందరిని అరెస్ట్ చేయండి. హైడ్రాలో భేదాభిప్రాయాలు చూపినట్టు దీనిలో కూడా భేదాభిప్రాయాలు వద్దు కదా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమంగా మీరు అరెస్ట్ చేసినప్పుడు, సమంగా అందరి మీద కేసులు పెట్టినప్పుడే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది.
ఈ బెట్టింగ్ యాప్లు అనేది మీరు ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో మెట్రోలో కూడా ఉన్నాయి అని చెప్పేసి, మెట్రోలతో పాటు అన్ని టీవీ ఛానళ్ళల్లో కూడా, యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా, ఇంకా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా నటులు, క్రికెట్ స్టార్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేసినారు. తెలంగాణలో ఇప్పుడే కాదు, గత 10 ఏళ్లలో ఉంది. అంతకు ముందు కూడా ఈ బెట్టింగ్ యాప్లు అనేది దీని కట్టడికి ఎక్కడ చర్యలు తీసుకుంటే బాగుండేది? అసలు అమాయకులు మోసపోకుండా, అమాయకులు బలి కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది అంటారు? నిజంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటా అండి. దీని మీద అంటే కంట్రోలింగ్ సిస్టమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు మనం రీసెంట్గా కొన్ని యాప్స్ని, చైనా యాప్స్ని బ్యాన్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూసినాం. అంటే ఈ యాప్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళలేదా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో వైఫల్యం ఉందా? నిజంగా ఇట్లా సంఘటన జరిగిన తర్వాత కాకుండా సంఘటన జరగకముందు ఎందుకు అలర్ట్ కాలేదు గవర్నమెంట్? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా చెప్పారు, కేసీఆర్ ప్రభుత్వము 2017లో ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయడానికి జీవో తీసుకొచ్చింది. మరి జీవో తీసుకొచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రజెంట్ విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎందుకు వాటిని పర్మిషన్ ఇచ్చిందా, లేదంటే వాళ్ళే ఇల్లీగల్గా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారా అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క డ్యూటీ అది. నిజంగా ఈ యాప్స్ని మనము బ్యాన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమన్నా నివేదిక ఇచ్చారా, ఏమన్నా రిక్వెస్ట్ లెటర్ పెట్టారా? ఏం పెట్టలే. సిట్ వేస్తాము, ఈ బెట్టింగ్ యాప్ సిట్ వేసి బెట్టింగ్ కంప్లీట్గా కంట్రోల్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం గారు అన్నారు కదా. అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు బస్సులో కానీ ట్రైన్స్లో కానీ అమ్మాయిలను అత్యాచారం చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే నిజంగా ఈ ఒక్క ఇష్యూలో సిట్ కాదండి, ప్రతి క్రైమ్లో మీరు సిట్ వేయండి, సిట్నే వేయండి. పోలీస్ సిస్టాన్ని మార్చి సిట్నే పెట్టండి కదా. పోలీస్కి కొత్త పేరు పెట్టండి, జనాలకు ఒక భయం. సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, కొత్త ఏసీబీ, సిఐడి కొన్ని ఉన్నాయి కదా, ఎన్ఐఏ అని ఒకటి ఉన్నది. ఎన్ఐఏ పోలీసులు అనగానే జనాలలో కావచ్చు కొందరికి భయం ఉంటుంది, అరే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అరే మా దగ్గరకు వచ్చిందంటే భయపడుతుంటారు. అట్లా ఈ పోలీస్ సిస్టానికి ఒక కొత్త పేరు పెట్టండి. తెలంగాణ కాదు మీరు పేరు టీఎస్ని టీజీగా కాదు మార్చాల్సింది. పోలీస్ సిస్టానికి మార్చండి. పోలీస్ సిస్టంలో ఉన్న సిన్సియర్ అధికారులను గుర్తించండి. నిజంగా పొలిటికల్ ఇప్పుడు నిన్న మా కౌశిక్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు, నిజంగా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప, అంటే మా ప్రభుత్వం టీఆర్ఎస్ని కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప పోలీస్ సిస్టాన్ని మార్చట్లేదు. నిజంగా పోలీస్ సిస్టమ్ మారడానికి మీరు ఏం చేస్తున్నారో అది ఆలోచించండి ముఖ్యమంత్రి అని క్లియర్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా అలాంటిది మీరు ఎందుకు తీసుకురావట్లేదు? నిజంగా కేసీఆర్ గారు నిజంగా చేయలేదా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేయలేదా, చంద్రబాబు గారు చేయలేదా? మీరు చేయండి. మీరు బెస్ట్ సీఎం అనిపించుకోవాలంటే, నిజంగా సిస్టాన్ని మార్చాలనుకుంటే, ఇలాంటి రేపులు జరగద్దు అనుకుంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్లో సిట్ అవసరం లేదు, అన్నిట్లలో మీరు చేయండి సిట్ను. అన్నిట్లో ప్రతి క్రైమ్లో సీరియస్. ఇప్పుడు ఏది చోరీ కేసులు ఎక్కువైతున్నాయి, థెఫ్ట్ కేసులు ఎక్కువైతున్నాయి, చీటింగ్ కేసులు ఎక్కువైతున్నాయి, రేప్ కేసులు ఎక్కువైతున్నాయి. మరి రేప్ కేసుల కోసం ఏం చేస్తున్నారు? పోక్సో కేసులు అవుతున్నాయి, వీటి కోసం ఏం చేస్తున్నారు? అంటే ప్రజెంట్ రైజింగ్ ఉన్న ఒక ఇష్యూయే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి కోసం కూడా సిట్ని మీరు ఏర్పాటు చేయండి, స్పెషల్ పోలీస్ టీంను మీరు ఏర్పాటు చేయండి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో, చాలామంది నిరుద్యోగులు కొత్త స్పెషల్ టీంని రిక్రూట్ చేస్తే ఒకటి జాబ్ క్యాలెండర్ మీరు ఇష్యూ చేయండి, జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయండి. సిన్సియర్ ఆఫీసర్లను తీసుకొని వచ్చి మీరు దాని మీద, ఇప్పుడు మనం సిబిఐ కొంతవరకు సిబిఐ బాగా చేస్తున్నది, మీరు సిట్ అన్నారు. సిట్ అంటే ఏం లేదండి, ఈ పోలీసులు వాళ్ళే వెళ్ళి కొత్త పేరుతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంతే. అదే సిబిఐ ఉందనుకోండి, సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది, సెపరేట్ సిస్టమ్ ఉంటుంది, సెపరేట్ రూల్స్ ఉంటాయి, ఏసీబీ కావచ్చు, సిబిఐ. అలాంటి సిస్టాన్ని మీరు ఏర్పాటు చేస్తే అన్ని క్రైమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పబడే వాళ్ళ తరపున మీరు కేసు వాదిస్తూ ఉన్నారు. అంటే ఈ కేసులో, బెట్టింగ్ యాప్ కేసులో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు తెలియక చేసినాం, మాకు ఇట్లా క్రైమ్ అని తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళని బాధితులుగా చూస్తారా, వాళ్ళకు చట్టం దృష్టిలో వాళ్ళు ఒక నిందితులుగా ఉన్నారు, వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉందా? దాన్ని ఆ కేసు రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే క్లియర్గా అంటే అందులో నిజంగా బెట్టింగ్ యాప్కు నిజంగా ఇప్పుడు చెప్తున్నా మీ ఛానల్ ద్వారా పర్మిషన్ ఉంటే మాత్రం అడ్వర్టైజ్ చేయడంలో తప్పులేదు. నిజంగా పర్మిషన్ లేకపోతే మాత్రం అడ్వర్టైజ్ చేయడం అనేది, దాని ద్వారా ఎవరన్నా ఇబ్బందులు పడితే అది క్రైమ్ కింద వస్తుంది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కావచ్చు, కోర్ట్ ఆఫ్ లా ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. నిజంగా యాప్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళు అడ్వర్టైజ్ చేసినప్పుడు మాత్రం దానికి లీగాలిటీ ఉంటుంది తప్ప వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉండదు. నిజంగా పర్మిషన్ లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే, ప్రమోషన్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా లీగల్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి, ఒకవేళ అనుమతి లేకపోతే అంటారు. రైట్. దీంతో పాటే మీరు ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కూడా మీరు ఒక వాదనలు వినిపిస్తూ ఉన్నారు రాష్ట్రం తరపున హైకోర్టులో, ఇప్పుడే సుప్రీంకోర్టులో ఉంది, 2వ తారీఖు నాటికి వాయిదా పడింది. సో ఆ విచారణ సంబంధించి ఎట్లా ఉండే తీర్పు, ఎలా ఉండే అవకాశం ఉంది, తుది తీర్పు రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఒకవేళ తుది తీర్పు వస్తే అనర్హత పడే అవకాశం ఉందా, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉప ఎన్నికలు రావు, అలాంటి అవకాశమే లేదు, రాజ్యాంగం మారలేదు, చట్టం మారలేదు అన్నారు. ఒక చట్టాన్ని నిత్యం చట్టంతో ఉండే మీరు దీని మీద ఎట్లా చెప్తారు?
అంటే క్లియర్గా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారే క్లియర్గా నేను బెట్టింగ్ యాప్స్ కోసం సిట్టిని ఏర్పాటు చేస్తాను క్లియర్గా చెప్పడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉన్నది, భారతదేశంలో ఒక చట్టం ఉన్నది. ఆ చట్ట పరిధిలోనే ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ 10 మంది ఎమ్మెల్యే మా సీనియర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. అందులో సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్స్ ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. నిజంగా ఒక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు సిట్ ఏర్పాటు చేసినప్పుడు, పార్టీ ఫిరాయించినప్పుడు వాళ్ళ కోసం ఒక సిట్టునో లేకపోతే ఆ ఫిరాయింపుల చట్టాన్ని కూడా క్లియర్గా మీరు ఎందుకు ఫాలో కావట్లేదు? సుప్రీంకోర్టు ఆర్డర్స్కి పెట్టుకొని మీకు అంటే ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత 10 మంది ఎమ్మెల్యేల వాదనల కోసం పోస్ట్ చేసింది ఈరోజు, అంటే ఏప్రిల్ 2 అది పెండింగ్ ఉండగా మీరే జడ్జిమెంట్ ఇవ్వడం అంటే సీఎం ఈజ్ నాట్ ఎ జడ్జ్. ఆయన జడ్జిమెంట్ ఏడా ఇస్తారు? అసెంబ్లీ సాక్షిగా నేను అది ఏం జరగదని చెప్పాల్సిన అంటే కోర్టు కంటెంప్ట్ కూడా అవుతుందండి. ఇంతకుముందు కవిత గారి కేసులో కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా అయితే అఫిడవిట్ ఇవ్వడం జరిగింది క్షమాపణ చెప్తూ. నిజంగా సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఏం కాదు అసలు ఆ అసెంబ్లీ ఉప ఎన్నికలే రావనడం అనేది అది పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న నిబంధనలను సీఎం గారే ఉల్లంఘించారని మనకు అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ శ్రేణుల మీద బీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులను అంటే ఒక బీఆర్ఎస్ లీగల్ విభాగం లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అడ్వకేట్గా మీరు ఎట్లా చూస్తారంటే ప్రతిపక్షాన్ని తొక్కిపట్టేలాగా చూస్తారా, నిజంగా ప్రభుత్వం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందని అనుకోవచ్చా? క్లియర్గా ఇక్కడ ఈ విషయంలో అండి మా బీఆర్ఎస్ మా హెడ్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా లీగల్ టీంలో మోహన్ రావు కావచ్చు, భరత్ గారు కావచ్చు, మా కొలీగ్స్ సీనియర్స్ కావచ్చు, క్లియర్గా అంటే ఒక నిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణలో అక్రమం అంటే అన్యాయం జరుగుతున్న అది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది. అదే మా ఎజెండా. తెలంగాణ ఏ రైతు కావచ్చు, ఏ పౌరుడికి కావచ్చు అన్యాయం జరిగితే వాళ్ళ తరపున కొట్లాడడానికి మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది. అదే మా ఎజెండా. 100% వాళ్ళకి మేము న్యాయం చేస్తాం. అదేవిధంగా మా కార్యకర్తలకు మాత్రం తప్పుడు కేసులు మాత్రం మా కార్యకర్తల మీద పెడితే ఇంతకుముందు మేము కాపాడుకున్నాం, ఇక ముందు కూడా తప్పుడు కేసులు పెడితే బీఆర్ఎస్ లీగల్ టీం మా బీఆర్ఎస్ క్యాడర్కి అండగా ఉంటుంది. వాళ్ళని పువ్వుల్లో పెట్టి మేము చూసుకుంటాం, లీగల్గా వాళ్ళకి అండగా మేము నిలుస్తాం. అంటే ఈ బెట్టింగ్ యాప్ల విషయంలోనే కాదు, పేపర్ లీకేజ్ల విషయంలో అన్ని విషయాల్లో రేపులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రైమ్లు కావచ్చు, అనధికారికంగా నమోదవుతున్న కేసులు కావచ్చు, ఇతర పార్టీ నాయకుల మీద ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల మీద వేసినటువంటి కేసుల మీద కూడా సిట్ వేసి విచారణ జరిపిస్తే ప్రజలకు కావచ్చు, ఎవరైతే తప్పు చేసే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. దాంతోపాటే అటు 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత కేసు విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.